స్పీకర్ గారు అనేది కూడా తప్పని చెప్పేసి కావాలని చెప్పేసి సభల నుంచి బహిష్కరించిన అంత దుర్మార్గమైన ఏహ్యమైన చర్యని రైతులు ఇవాళ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళని ఏహించుకుంటున్నారు. ఇప్పుడు మన నిన్న పెన్బాడు మండలం కానీ అంతకుముందు పెన్బాడు మండలం కానీ సూర్యాపేట నియోజకవర్గం కానీ ఉమ్మడి జిల్లాలో కొన్ని లక్షల ఎకరాలు ఎండిపోయి విలవిల్లాడుతుంటే రైతుల గురించి పట్టించుకుని నాదుడు లేడని చెప్పేసి ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కలకు కూడా కరోనా జాలి రైతుల పట్ల కలగకుండా ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు మేము శాసనసభకు వస్తామని చెప్పేసి మొత్తుకుంటారు. రేపు జరగబోయే ర్యాలీ కని విని ఎరగని రీతిలో తెలంగాణలో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఆ 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏది నెరవేర్చకుండా ప్రజల్ని ఈరోజు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకురా కర్మ, ఈ కాంగ్రెస్ పార్టీని మేము ప్రభుత్వంగా ఏర్పరచుకున్నాం, ఎందుకురా ఈ కర్మ వచ్చింది మాకు, మేము ఓటేసాం అనే పద్ధతిలో ఆలోచన చేస్తున్నారు. రేపు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో అందరూ కూడా మా బడుగు లింగ యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు కానివ్వండి, లేకపోతే శాసనసభ్యులు కానివ్వండి, మన మాజీ శాసనసభ్యులు కానివ్వండి, నాయకులందరూ కలిసి బ్రహ్మాండంగా వెల్కమ్ స్వాగతం చెప్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిందా ఏందనే పరిస్థితి రేపు ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క ఇక కాంగ్రెస్ పార్టీని మట్టుబెట్టే కార్యక్రమం సూర్యాపేట నుంచే రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. బ్రహ్మాండంగా మేము స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం కేటీఆర్ గారు, స్వాగతం సుస్వాగతం కేటీఆర్ గారు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై జగదీష్ అన్న. ఈ విధంగా క్యాడర్లో జోష్ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా క్యాడర్ అంతా కూడా నూతన ఉత్తేజం మనకు కనపడుతూ ఉంది. తమ నాయకుడు వస్తూ ఉన్నారు, తమ నేత వస్తూ ఉన్నారు. గ్రాండ్గా వెల్కమ్ తెలిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే